ఈ వీడియోలో అయితే మనం Iqoo Z7 Pro 5G గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది వచ్చి మనకి అఫీషియల్‌గా ఆగస్ట్ 31ని లాంచ్ అవ్వడం జరిగింది. సేల్ స్టార్టింగ్ వచ్చి మనకి సెప్టెంబర్ 5th నుంచి అమెజాన్ అండ్ Iqoo వెబ్‌సైట్‌లో మనకి సేల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంక ముందుగా ఫిజికల్ ఓవర్ గనుక మనం చూసుకున్నట్లయితే మొబైల్‌ది మనకి ఇందులో 2 కలర్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఒకటి వచ్చి బ్లూ కలర్, ఇంకోటి వచ్చి బ్లాక్ కలర్. ఈ మొబైల్‌కి మెయిన్‌లీ బ్లూ కలర్ అనేది హైలైట్ చెప్పుకోవచ్చు. ఇది మనకి హెచ్ డిస్‌ప్లేతో రావడం జరుగుతుంది. 3D కర్వ్ డిస్‌ప్లేతో రావడం జరుగుతుంది. అండ్ ఇది వెయిట్ వచ్చి మనకి 175 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ బ్యాక్ అండ్ సైడ్ కింద మనం చూసుకున్నట్లయితే పాలికార్బోనేట్ ఫినిషింగ్‌తో రావడం జరుగుతుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రావడం జరుగుతుంది. ఇందులో మనకి డ్యూయల్ సిమ్ అనేది సపోర్ట్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ యూజ్ చేసుకోవడానికి అవుద్ది. మెమరీ కార్డ్ స్లాట్ అనేది ఇందులో మనకి అవైలబిలిటీ అనేది ఉండదు. కావాలనుకుంటే మనం ఓటీజీ సపోర్ట్ ద్వారా మనం డేటా ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకా డిస్‌ప్లే కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి డిస్‌ప్లే టైప్ వచ్చి అమోలెడ్ డిస్‌ప్లే రావడం జరుగుతుంది. 120 హెచ్‌ఎస్ రిఫ్రెష్ రేట్‌తో HDR10+ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. ఇది నిట్స్ వచ్చి 1300 పీక్ నిట్స్ అనేది ఉంటుంది. మీకు సన్‌లైట్‌లో అయినా సరే లైటింగ్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. సన్‌లైట్‌లో అయినా సరే మీరు మొబైల్ యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇంకా డిస్‌ప్లే సైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ రావడం జరుగుతుంది. స్క్రీన్ ఈస్ టు బాడీ రేషియో కనుక మనం చూసుకున్నట్లయితే 90.4% అనేది స్క్రీన్ ఈస్ టు బాడీ రేషియో ఉండడం జరుగుతుంది. రెవల్యూషన్ కనుక మనం చూసుకున్నట్లయితే 1080 ఇంటూ 2400 పిక్సెల్ రెవల్యూషన్‌తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ గ్లాస్ అనేది ఎస్ఎస్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో రావడం జరుగుతుంది. ఇంకా మన ప్లాట్‌ఫామ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఓఎస్ వచ్చి ఆండ్రాయిడ్ 13తో రావడం జరుగుతుంది. ఫంటస్ 13తో రావడం జరుగుతుంది. మనకి ఇది వచ్చి ఆండ్రాయిడ్ వచ్చి 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మెయిన్‌లీ ప్రాసెసర్ గాని మనం ఇందులో చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఇది మనకి 4 నానోమీటర్ చిప్‌సెట్ ప్రాసెసర్. ఈ ప్రైస్ రేంజ్‌లో ఒక 21 నుంచి మళ్ళీ 28 అండ్ 29,000లో ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో మీకు స్నాప్‌డ్రాగన్ 780 అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంక ఇందులో వేరియేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి 2 వేరియేషన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఒకటి వచ్చి 8 జీబీ ర్యామ్ 128, ఇంకోటి వచ్చి 8 జీబీ ర్యామ్ 256. మీకు 8 జీబీ ర్యామ్ 128 వచ్చి 23,999 పడుతుంది. 8 జీబీ ర్యామ్ 256 వచ్చి 24,999 పడడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర హెచ్‌డిఎఫ్‌సి కానీ, ఎస్‌బీఐ కానీ క్రెడిట్ కార్డ్స్ కనుక ఉంటే మీకు ₹2,000 ఫ్లాట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. 8 128 అయితే 21,999 రావడం జరుగుతుంది. ఒకవేళ 8 జీబీ ర్యామ్ 256 కావాలనుకుంటే 22,999. ఈ ప్రైస్ రేంజ్‌లో అయితే హెచ్ డిస్‌ప్లే తోటి ఈ ప్రాసెసర్ వచ్చేది ది బెస్ట్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా కెమెరా విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి డ్యూయల్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ కెమెరా కింద. ఒకటి వచ్చి 64 ఎంపీ రావడం జరుగుతుంది. 1.48 ఎంపీహెచ్ఆర్. ఇది ఓఐఎస్ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 2 ఎంపీ డెప్త్ కెమెరా. అండ్ బ్యాక్ సైడ్ మీకు రింగ్ లైట్, ఫ్లాష్ లైట్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే మామూలు ఫ్లాష్ లైట్ అనుకోండి మీకు అది కొద్దిగా లైటింగ్ అనేది మన ఫేస్ మీద కొద్దిగా ఓవర్ లైటింగ్ కావచ్చు, ఎక్కువ లైటింగ్ వల్ల ఐస్ కావచ్చు ఇదిగా ఉంటుంది. ఈ రింగ్ లైట్ వల్ల అలా ఇది అవ్వకుండా మీకు ఎఫెక్టివ్ చాలా కన్వీనియంట్‌గా అనేది రావడం జరుగుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే మీరు అప్ టు 4K వీడియో రికార్డింగ్ 30 ఎఫ్‌పీఎస్ దాకా చేసుకోవచ్చు. 1080 కూడా 30 ఎఫ్‌పీఎస్ దాకా రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 16 ఎంపీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇది కూడా 2.45 అపర్చర్‌తో రావడం జరుగుతుంది. వైడ్ యాంగిల్ కెమెరా. బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా మీరు వీడియో రికార్డింగ్ అనేది 1080 ఇంటూ 30 ఎఫ్‌పీఎస్ దాకా రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదొచ్చి ఈ మొబైల్ మనకి సింగిల్ స్పీకర్‌తో రావడం జరుగుతుంది. డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ అయితే మనకి ఇవ్వడం లేదు. అండ్ మీకు ఇందులో 3.5 ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉండదు. మీకు ఇది ఐరిస్‌తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చి మనకి వైఫై 6 సపోర్ట్‌తో రావడం జరిగింది. బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరిగింది. ఇందులో మనకి ఎన్ఎఫ్‌సి రేడియో సపోర్ట్ అయితే మనకి లేదు. ఎన్ఎఫ్‌సి మినిమమ్ సపోర్ట్ ఉంటే బాగుండు. ఎన్ఎఫ్‌సి అయితే ఇవ్వలేదు ఈ దీంట్లో. అండ్ ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రావడం జరుగుతుంది. ఇంకా బ్యాటరీ కనుక మనం మెయిన్‌గా చూసుకుంటే మనకి 4600 ఎంఏహెచ్ బ్యాటరీ రావడం జరుగుతుంది. అంటే హెచ్ డిస్‌ప్లే కాబట్టి మీకు ఫుల్ డే మాక్సిమం వచ్చేస్తుంది. అమోలెడ్ డిస్‌ప్లే కాబట్టి ఒకవేళ హెవీ యూజర్స్ అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్.